ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమా? రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలి. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, వసతి దీవెన బకాయిలు 6,400 కోట్ల విడుదల చేయాలని, ఫీజు విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసిగి మండల కేంద్రంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ఏఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ పాల్గొన్నారు. ఈరేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే విద్యార్థుల కష్టాలు తీరుస్తామని, విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సరం పరిపాలన బాగా జరిగిందని సంబరాలు చేసుకుంటున్నారు తప్ప విద్యార్థుల కష్టాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు 2,600 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కానీ నేటికి 26,000 కోట్ల రూపాయల డబ్బులు విద్యార్థుల ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదని పేర్కొన్నారు. కేవలం పేపర్ ప్రకటనకి పరిమితమైంది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందక ఉన్నత చదువులు వెళ్ళలేక కూలీనాలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. జీవో నెంబర్ 77 వల్ల ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న విద్యార్థుల ఆశలు ఆవిరైతున్నాయని పేర్కొన్నారు. గతంలో పీజీ చదివే ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపజేసేదని, కానీ జీవో నెంబర్ 77 తీసుకువచ్చి కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలు చదివే వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయడం జరుగుతుంది. దానివల్ల చాలా మంది ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ 4,600 కోట్లు విడుదల చేయాలని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి మల్లికార్జున్, సంతోష్, వీరేష్, బంగారయ్య, నర్సారెడ్డి, నాగరాజు, శివ, ఆదర్శ్, సంతీష్, దేవేంద్ర, కార్తిక్, తేజ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి జీవో నెంబర్ 77 వెంటనే, రద్దు చేయాలి జీవో నెంబర్ 77 వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, రద్దు చేయాలి జీవో నెంబర్ 77 వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, విడుదల చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, విడుదల చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కోసిగి మండలం మరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులతో మరి ఇక ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా గతంలో పాదయాత్రలో మరి నారా లోకేష్ గారు మేము అధికారంలోకి చేపట్టిన వెంటనే నెల రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసి విద్యార్థులకు సర్టిఫికేట్ చేతులకు అందిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు సంవత్సరం గడుస్తున్నా మరి విద్యార్థులు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే విధంగా జీవో నెంబర్ 77 తీసుకొని వచ్చి పీజీ, బీటెక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయకోకుండా జీవో నెంబర్ 77 తీసుకొచ్చి విద్యార్థులను నడ్డి విరుగొడుతున్నారని చెప్పేసి మరి నారా లోకేష్ గారిని హెచ్చరిస్తున్నాం. అదే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేసి విద్యార్థులకు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు ఈరేష్, ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు కోసిగి.